ఆత్మలను రక్షించడానికి ప్రయత్నిస్తుంటాడు. సాతానైతే శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, సృష్టమును ఆరాధించుట మొదలైన వాటి ద్వారా మనుషుల్ని పాపులుగా మార్చి శిక్షకు పాత్రులుగా చేస్తుంటాడు. సాతాను వీటితో లోకమంతటిని నింపేశాడు. మనుషుల్ని దేవుని నుండి దూరం చేయడానికి, పాపాలలో బంధించడానికి సాతాను ఉపయోగించే బలమైన తంత్రం, నేడు లోకమంతా పదే పదే జపించే మంత్రం సినిమా. ఇది ఆత్మలను చంపడానికి సాతాను ఉపయోగించే అతిపెద్ద ఆయుధం. సాతాను మనసులో ఉన్న ప్రతి ఆలోచనని మనుషులకు నేర్పడానికి అది వాడి మాధ్యమం. జాతి, మతం, ప్రాంతం భేదాలు లేకుండా అందరికీ సమీపంలో ఉన్న సాతాను ఉచ్చు అన్యులే కాదు, క్రైస్తవులలో కూడా అనేక మంది బోధకులు, విశ్వాసులు ఈ సినిమా మొత్తులో మునిగిపోయి వాటిని చూడవచ్చు అని కొందరు, మంచి సినిమాలు మాత్రం చూడొచ్చు అని ఇంకొందరు, థియేటర్కు వెళ్ళకూడదు కానీ